ఎస్ఆర్7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంఆర్ఓ రామాంజనేయులు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను స్థానిక తహసీల్దార్ రామాంజనేయులు పరిశీలించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం ఎంఆర్ఓ రామాంజనేయులు పోలింగ్ కేంద్రాల సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఈ క్రమంలో మండలంలోని కాలమనాయుడుపేట, కొత్తమారికుప్పం, పెద్ద ఈటిపాకం, వానెల్లూరు, కొల్లడం, రాజగోపాలపురం, ఇరుగుళం తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పోలింగ్ కేంద్రాల్లోనూ కనీస సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్లు, వసతి, ర్యాంపులు, ఫర్నిచర్స్ వంటివి తప్పనిసరిగా ఉండేలా చూస్తామన్నారు. పోలింగ్ సమయాన ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు వేయడానికి అనువుగా సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎన్నికల సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. మండలంలో 50 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంట ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ రవిబాబు, సురేష్, ఎన్నికల సహాయక అధికారి, సంబంధిత బిఎల్ఓలు రాజశేఖర్, శామ్యూల్, సుధాకర్, అలివేలు, మహేష్, విఆర్ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సత్యవేడు మండలంలో ఉన్న 50 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వసతులు ఏవైతే ఉన్నాయో పోలింగ్ సిబ్బంది కానీ ఓటర్లు ఓటు వేయడానికి కనీస వసతులు ఇవన్నీ పరిశీలించడం జరిగింది. నిన్న సత్యవేడు మండలంలో నరసరాజు అగ్రహారం, తర్వాత కాలంనాయుడుపేట, కొత్తకంపేట, చిన్న ఈతిపాకం, పెద్ద ఈతిపాకం, తర్వాత రాసుపాలెం, మరి వానెల్లూరు, రాళ్లకుప్పం, తర్వాత ఓబుల్రాజు కంటిగా ఇలా మొదలు దాదాపు ఒక 21 పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అందులో ఉన్న వసతులు ఏమేమి ఉన్నాయో పరిశీలించి వాటిని నోట్ చేసుకోవడం జరిగింది. చిన్న చిన్న ఏమైనా మైనర్ రిపేర్స్ అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ బల్బ్స్ కానీ వైరింగ్ కానీ వాటికి అక్కడ ఉన్న విఆర్ఓకు తర్వాత 4 నేడు పనుల్లో భాగంగా అక్కడ ఉన్న హెచ్ఎంకు ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది. ప్రజలకు ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏఎంఎఫ్ అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అవన్నీ కల్పించడం జరుగుతుందని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయడానికి అన్ని వసతులు పరిశీలించడం జరిగింది. ఏఎంఎఫ్ అని అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే కనీస వసతులు అంటే ఖచ్చితంగా కల్పించిన వసతుల్లో భాగంగా ర్యాంపు, తర్వాత మరుగుదొడ్లు, మరి తాగునీటి సౌకర్యం కూడా పరిశీలించడం జరిగింది. అన్ని వసతులు ఇప్పుడు 4 నేడు పనులు జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో, స్కూళ్ళలో అన్ని వసతులు ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే కూడా అక్కడ ఉన్న సిబ్బందికి, అక్కడ ఉన్న హెచ్ఎం గారికి, ఎంఈఓ గారికి దానికి సంబంధించిన సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి సమస్య లేదు, అన్నింటిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.